యూత్, ముఖ్యంగా యూత్, మీరు చదువుకునే టైంలోన కానీ చదువుకునే పిల్లలు యూత్ డిగ్రీ, ఇంటర్, బీటెక్ ఎవరైనా కానీ మామూలు వాళ్ళు కూడా ఎవరైనా కానీ పిల్లలు యుక్త వయస్సు పిల్లలు క్షణిక ఆవేశంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చొద్దు. ఏదైనా కానీ తొందరపడి మీ నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులు తిట్టేరని కానీ కొట్టేరని కానీ సాధ్యమైనంత వరకు ఏ తల్లిదండ్రి కొట్టడు. వయసు వచ్చిన తర్వాత ఏదైనా కానీ మందలిస్తారు. పరీక్షలో ఫెయిల్ అయితే మరోసారి రాసుకొని పరీక్ష పాస్ అవ్వచ్చు. ప్రేమలో ఫెయిల్ అయితే ఇంకొకరితో సహజీవనం సాగించవచ్చు. కానీ మీరు తీసుకునే క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు మీ తల్లిదండ్రులకు కడుపు కోతని మిగులుస్తాయి. ఏముంది, ప్రేమలో ఫెయిల్ అయితే మరి సహజీవనం ఇంకొకరితో సాగించవచ్చు. పరీక్ష ఫెయిల్ అయితే ఇంకోసారి రాసి పరీక్ష రాసి మళ్ళీ పాస్ కావచ్చు. నీ జాబ్ రాకపోతే ఇంకోసారి పరీక్ష రాసి కానీ ఇంటర్వ్యూ పోయి కానీ మళ్ళీ జాబ్ తెచ్చుకోవచ్చు. ఒక ఇంటర్వ్యూ పోయిందని కానీ ఒక పరీక్ష తప్పైనానని కానీ ఒక ప్రేమలో ఫెయిల్ అయినానని కానీ మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చొద్దు. అది ఆ కడుపు కోత మీకు పిల్లలై మీరు ఆ వయసులో ఉన్నప్పుడు మీ పిల్లలు చేసినప్పుడు ఆ కడుపు కోత ఏమిటనేది మీకు తెలుస్తుంది. తల్లిదండ్రులు మీ మీద ఎన్నో ఆశలు పెట్టుకుంటారు, కానీ వాళ్ళు చెప్పేది మీ మంచి కోసమే చెప్తారు. ఆశలు అంటే వాళ్ళేమి వాళ్ళు తిని ఉద్ధరించేదానికేం కాదు, మీ బాగు కోసమే చెప్తారు, వాళ్ళ మంచి కోసమే కాదు. అందుకని ఏదైనా కానీ తల్లిదండ్రులు చెప్తే దాన్ని మీ తల్లిదండ్రులతో ఒప్పించుకొని కానీ ఒకవేళ పరీక్ష ఫెయిల్ అయినానని నీ తొందరపాటు నిర్ణయంతో ఏదో ఒకటి చేసుకోకూడదు. అది ఫెయిల్ అయితే ఇంకోసారి రాస్తావు, అది ఫెయిల్ అయితే ఇంకోసారి రాస్తావు. దానికి టైం అంటూ ఉంటుంది. కానీ మీ తొందరపాటు నిర్ణయాలతోటి జీవితాలు మళ్ళీ తిరిగి రావు. అందుకోసమనే మీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఏదైనా కానీ బాగా ఆలోచించండి. ఆలోచించి మీ జీవితం ఎలా ముందుకు పోవాలి, నేను ఎలా జాబ్ తెచ్చుకోవాలి, ఎలా నేను చదువుకోవాలి, నేను ఎలా సంసారం మెయింటైన్ చేయాలి, నా పెళ్ళాం పిల్లలు ఎలా బ్రతకాలి అని బాగా ఆలోచించండి. మీ తొందరపాటు నిర్ణయాల వల్ల జీవితాలు నాశనం అవడం తప్ప వేరే ఏమీ ఉండదు. అందుకోసమనే బాగా ఆలోచించండి. తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చొద్దు. మీ జీవితం మీ చేతుల్లోనే ఉంటుంది. మీరేమి ఆ పరీక్ష రాసినంత మాత్రాన వాటికి నీ వయసు అయిపోదు, నీకు మళ్ళీ పరీక్ష రాసాకి టైం రాదు అని కాదు. ఒక జాబ్ రాకపోతే మళ్ళీ ఇంకో జాబ్ రాదని కాదు. ఆ జాబ్ కాకపోతే ఇంకో జాబు, ఆ జాబ్ కాకపోతే ఇంకో జాబు, ఇలా ఎన్ని జాబులైనా రాసుకోవచ్చు, ఎన్ని పరీక్షలైనా రాసుకోవచ్చు. నీ జీవితాన్ని మంచిగా చక్కగా తీర్చిదిద్దుకోవచ్చు. అంతేగాని ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చొద్దండి. ఒక ప్రేమ విషయంలోనైనా కానీ, ఒక పరీక్ష విషయంలోనైనా కానీ, ఒక జాబు విషయంలోనైనా కానీ నీ జీవితంపై తొందరపాటు నిర్ణయం పనికిరాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులేసి నీ జీవితాన్ని ముళ్ళబాట లేకుండా బంగారు బాటగా తీర్చిదిద్దుకునేకి నీ చేతుల్లోనే ఉంటుంది. అది ఎవరు ఏమీ చేయలేరు. నీవు ఎంత ఎత్తుకి ఎదగాలన్నా, ఎంత కిందికి పడిపోవాలన్నా అది నీ చేతిలోనే ఉంటుంది. నీ నిర్ణయాన్ని బట్టే ఉంటుంది.
నీ తొందరపాటు నిర్ణయాలు వల్లనే నువ్వు పడిపోవడానికి కారణమవుతావు. ఏదైనా కానీ కారణం కావచ్చు, కానీ బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఎప్పటికీ పనికిరావు. మీ తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చొద్దండి.